ప్రత్యేకించి మంగళవారం గోళ్లు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మన వాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అంటారు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు క్షౌరానికి ప్రశస్తం. శని, ఆదివారాలు మద్యం. మంగళవారం నాడు అస్సలు పనికిరాదు. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే గోళ్లు కూడా తీసుకోవాలి. ఎందుకంటే గోళ్లు మన దేహంలోని మృత కణాలకు ప్రతీక. కణ విభజన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృత కణాలు కొన్ని జుత్తుగా మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కాబట్టి వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పబడిన తిథులలో, వారాలలో, సమయాలలో మాత్రమే తొలగించాలి. స్నానానికి పూర్వమే తొలగించాలి. గోళ్లతో ఏ వస్తువును త్రుంచకూడదు. ఇంటిలో కాకుండా ఇంటి బయట తొలగించుకోవాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే అదే వెంట్రుక. అలాగే గోళ్లు కూడా. కనుక గోళ్లు ఇంట్లో తీయడం దరిద్రం అని ఎందుకు అన్నారంటే దానిని తొక్కినా అన్నంలో కలిసినా సమస్యలొస్తాయి. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుత్తును, గోళ్లను ఆశ్రయించి ఉంటాయి. కనుక వీటిని తొలగించడానికి ఇంత నేర్పరితనం కావాలి. గోళ్లను పెంచుకోకూడదు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.